ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియ శ్రోతలు, ఈరోజు పాఠ్యాంశము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు ధ్యానించుకుందాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను బహుగా హెచ్చించును. ఆమెన్. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు నివసించుచున్న పట్టణములో దీవింపబడుదువు. నీవు నీ పొలములో దీవింపబడుదువు. నీ యొక్క గర్భఫలమైన నీ కుమారులు కుమార్తెలు దీవించబడుదురు. నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెలు మేకలు ఇవి అన్నీ కూడా దీవింపబడును. నీ యొక్క గంపయు నీ పిండు పిసుకు తొట్టెయు దీవింపబడును. నీవు ఆశీర్వదించబడతావు. ఆహారమునకు ఏ విధమైన లోటు కూడా నీకు ఉండదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎన్ని విధములుగా దీవింపబడుచున్నామో చూడండి. ప్రభువు మనలను దీవించే వానిగా ఉన్నాడు. నీ మీదికి శత్రువులు లేచి ఉన్నారు. అట్టి శత్రువులు నీ ఎదుట హతమగునట్లు ప్రభువైన క్రీస్తు వారు చేసి ఉన్నారు. వారు ఒక త్రోవన గుంపులుగా నీ మీదికి వచ్చి ఉన్నారు. 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోయేటట్లు ప్రభువైన క్రీస్తు వారు చేసి ఉన్నారు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలను మనము అనుసరించినప్పుడు మాత్రమే. నీ యొక్క కొట్లలోను గోదాములలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞాపించి ఉన్నాడు. ఎవరికి? నీ కొట్లలో చేరినటువంటి ధాన్యమునకును నీవు చేయు ప్రయత్నములన్నిటికీ దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు వింటూ ఉన్నారు కదా. మీరు పరిశుద్ధ గ్రంథమును తెరచి చదువుచున్నారని నేను అనుకొనిచున్నాను. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి ఉన్నామో శత్రువులను పారద్రోలే దేవుడు మన కొట్లలో సమృద్ధిగా ధాన్యం ఉండేటట్లు చేయు దేవుడు, మనకిచ్చుచున్న దేశములో మనలను ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ యెహోవా నామమును బట్టి నీవు పిలబడుచుండుట చూసి నీకు భయపడతారు. ఈ ప్రజలందరూ కూడా నీకు భయపడేటట్లు ప్రభువైన క్రీస్తు వారు చేసి ఉన్నారు. మరియు యెహోవా నీకిచ్చెదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలమైనటువంటి నీ పిల్లలను, నీ పిల్లల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగచేయును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును
నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఆమెన్. ప్రభువైన క్రీస్తు వారి ఆజ్ఞలను మనము అనుసరించినట్లయితే మన గర్భఫలమును ఆశీర్వదించే దేవుడు మన పశువులను నేల పంట విషయంలోనూ సమృద్ధిగా మేలు కలగచేయు దేవుడు. అలాగునే మనకు మన దేశము మీద తగిన కాలమందు వర్షము కురిపింపచేయు దేవుడు మనలను ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచేటట్లు ప్రభువైన క్రీస్తు వారు చేసి ఉన్నారు కనుక వాగ్దానము చేసి ఉన్నారు. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ ఇక అప్పు చేయవు. నీ అప్పులను తీరిపోయి నీకు సమృద్ధి కలిగి ఈ వాగ్దానము నీ యొక్క జీవితంలో నెరవేరాలని ప్రభువు పేరిట నేను తెలియపరుచుచున్నాను. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ నీవు అప్పు చేయవు. నీవు ఆశీర్వదించబడతావు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.